కేదార్నాథ్. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ తన జీవితంలో ఒక్కసారైనా సరే వెళ్ళాలి అనుకునే మహాపుణ్యక్షేత్రం. సంవత్సరంలో 6 నెలలు మాత్రమే తెరిచి ఉండే ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాల్లోనే ఎంతో కష్టమైనది. మంచు కొండల మధ్యలో ఆ కేదారేశ్వరిని చూడాలనే సంకల్పంతో ముందడుగు వేస్తే ఆ పరమశివుడే మిమ్మల్ని ముందుండి నడిపిస్తాడు. ఇక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఏ విధంగా ఉంటుందనేది ఎవరు ఊహించినటువంటిది. అడుగడుగున ప్రమాదాలతో ఉండే యాత్ర కోసం ప్రపంచ నలుమూలల నుంచి కొన్ని కోట్ల మంది భక్తులైతే వస్తూ ఉంటారు. ఈ యాత్రలో ఎన్నో నేర్చుకున్న నేను మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఈ వీడియోని అయితే ఎడిట్ చేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకుని హరహర మహాదేవ్ అని అయితే కామెంట్ అయితే చేయండి. హాయ్ గైస్, నేను మీ ట్రావెల్ శంకర్. ప్రజెంట్ మనం వచ్చేసి సోన్ప్రయాగలో అయితే ఉన్నాము. ఇప్పుడు మనం సోన్ప్రయాగలో ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి మనం గౌరీకొండ అయితే వెళ్ళబోతున్నాము. నైట్ అయితే మేము ఇక్కడే అయితే స్టే చేసాము. చూసుకున్న రూమ్స్ అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి. పర్ పర్సన్కి 200 అయితే పడింది. కేదార్నాథ్ చేరుకోవాలంటే ముందుగా మనం ఎక్కడి నుంచైనా కానీ ఢిల్లీ వెళ్ళవలసి ఉంటుంది. ఢిల్లీ మనం ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ ఏ విధంగా అయితే వెళ్ళొచ్చు. ప్రతిరోజు ఢిల్లీకి మన ఆంధ్ర నుంచి 2 ట్రైన్లు అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకటి ఆంధ్ర ఎక్స్ప్రెస్, ఇంకోటి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్. అలాగే తెలంగాణ నుంచి కూడా 2 ట్రైన్లు అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. ఇంకా తెలంగాణ ఎక్స్ప్రెస్, దక్షిణ ఎక్స్ప్రెస్. మనం ఢిల్లీ చేరుకోగానే అక్కడ నుంచి నేరుగా మనం రిషికేశ్ అయితే వెళ్ళవలసి ఉంటుంది. మనం ట్రైన్ లో వెళ్ళినట్లయితే కనుక హరిద్వార్ వరకు మాత్రమే రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనం బస్సులో రిషికేశ్ అయితే చేరుకోవాలి. రిషికేశ్ లో చార్ధామ్ కోసం సెపరేట్ గా బస్ స్టాండ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి చార్ధామ్ వెళ్ళవలసిన, కేదార్నాథ్ వెళ్ళవలసిన, బద్రీనాథ్ వెళ్ళవలసిన బస్సులు కూడా అక్కడ నుంచి అయితే మనకు దొరుకుతాయి. ఇక్కడ నుంచి మనం నేరుగా సోన్ప్రయాగ్ అయితే బస్ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీని ధర 800 నుంచి 1000 రూపాయల మధ్యలో అయితే ఉంటుంది, దాని ప్రైజ్ ని బట్టి. ఇది వచ్చేసి సోన్ప్రయాగ్ యొక్క పార్కింగ్. ఇక్కడ నుంచి కింద వరకు కూడా పార్కింగ్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా హోటల్ రూమ్స్. కింద క్లూ లైన్ చూసుకోవచ్చు మీరు, ఎంత క్రౌడ్ అయితే ఉందో. చివరి వరకు అయితే ఉంది క్రౌడ్. మొత్తం అన్ని కూడా జీప్స్ కి లైన్ మొత్తం ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి అయితే ఉంది. ఇక్కడ నుంచి ఏంటంటే సింగిల్ గా అయితే పంపిస్తున్నారు. వాటర్ చూడండి ఎంత క్లియర్ గా అయితే ఉన్నాయో, బ్లూ కలర్ లో. ఇక్కడ నుంచి మళ్ళీ మనం గౌరీకొండకి అయితే జీపులు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ జీప్స్ అన్ని కూడా గౌరీకొండ వరకు అయితే మనల్ని తీసుకెళ్తాయి. అక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జీపులు రాగానే పిచ్చిగా అయితే కొట్టుకుంటున్నారు ప్లేసుల కోసం. ఒక జీప్ రాగానే వెంటనే ఫుల్ అయిపోతుంది, అంతలా ఉంది. ఫైనల్లీ మనం జీప్ అయితే ఎక్కడం చాలా కష్టం మీద. క్రౌడ్ చూడొచ్చు ఎలా ఉంది. చూడండి అక్కడ నుంచి అయితే ట్రాఫిక్ జాము, కింద నుంచి ఇంకా అక్కడ టర్నింగ్ అయితే ఉంది. మొత్తం అన్ని కూడా ట్రాఫిక్ జామే. వామ్మో ఎంత ఘోరంగా ఉందో చూడండి. వాటర్ ఫ్లోయింగ్ మొత్తం చాలా బీభత్సంగా అయితే ఉంది. ఈ గౌరీకొండ నుంచి కేదార్నాథ్ వరకు మొత్తం ట్రెక్కింగ్ 24 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ 24 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేయలేని వారి కోసం ఇక్కడ గుర్రాలు అయితే అందుబాటులో అయితే ఉంటాయి. ఈ గుర్రం ధర వచ్చేసి 8,000 నుంచి 20,000 వరకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ బిట్టు కూడా అయితే ఉంటుంది, అంటే మనుషులు అయితే మోసుకుని అయితే వెళ్తారు. ఈ బిట్టు ధర వచ్చేసి మనకు సుమారు 9,000 నుంచి 19,000 వరకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మీరైతే తక్కువలో అయితే బార్గింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే పాలకి అయితే ఉంటుంది, దీని ధర వచ్చేసి 10,000 నుంచి 25,000 వరకు అయితే చెప్తున్నారు. మీరు ఏ విధంగా అయినా సరే మనం కేదార్నాథ్ చేరుకోవచ్చు, నడవలేని వారు మాత్రమే. ఇక్కడ నుంచి అయితే మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అటు సైడ్ గుర్రాలు, ఇటు సైడ్ గుర్రాలు. ఈ గ్యాప్లో నడవాలా, మామూలు రిస్క్ అయితే లేదు. ఇక్కడ మీద ఈజీగా ఉంది, కానీ ఈ గుర్రాల వల్ల పులుసు అయితే కారిపోతుంది. ప్లేస్ లేదు మ్యాక్సిమం అసలు పైకి ఎక్కడానికి. అమ్మా బీభత్సమైన ఎండ, గుర్రాలు వచ్చి గుద్దేయడం చాలా దారుణంగా అయితే ఉంది. మీ గ్రూప్లో ఎవరైనా మిస్ అయితే కనుక ఈ నెంబర్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ప్రతి పిల్లర్ మీద నెంబర్స్ అయితే ఉంటాయి. ఆ నెంబర్ చెప్పి అయితే ఐడెంటిఫై చేయొచ్చు వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి. చూడండి కేదార్నాథ్ దగ్గర నుంచి 14 కిలోమీటర్స్ అయితే ఉంది. మనకి అక్కడ కిలోమీటర్ స్టోన్ మీద 14 కిలోమీటర్లు ఉంది కదా. టోటల్ ట్రెక్ వచ్చేసి 16 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. యాక్చువల్గా వచ్చేసి ఇదంతా కూడా 24 కిలోమీటర్ల ట్రెక్. నాన్ స్టాప్ అయితే అస్సలు వెళ్ళకండి, కొంచెం రిలాక్స్ అయితే వెళ్ళండి. నాన్ స్టాప్ వెళ్ళడం వల్ల ఏంటంటే మీరు అక్కడ దర్శనం చేసుకునే టైంలో కూడా మీరు చాలా హెల్త్ ఇష్యూస్ అయితే ఫేస్ చేసి ఉంటుంది. మెట్ట మధ్యాహ్నం ట్రెక్కింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ప్రస్తుతం ఎండ పులుసు అయితే కారుతుంది. నార్మల్ అయితే ట్రెక్కింగ్ చాలా ఈజీ, కొద్ది ఎండ ఎక్కువ ఉండడం వల్ల, ఈ క్రౌడ్ వల్ల చాలా ఇబ్బందిగా అవుతుంది పైకి వెళ్ళడానికి. మొత్తం రూట్స్ తిరుగుతా ఇంకా మనం 20 కిలోమీటర్స్ అయితే చేయాలి ట్రెక్కింగ్. ఇలా పైన చేసుకుంటే బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. మనం కింద నుంచి పై వరకు కూడా
ఈ విధంగా వాటర్ ఫాల్స్లో ఉంటాయి. ఇందులో వాటర్ పట్టుకుని మనం తాగొచ్చు. ఒక బాటిల్ క్యారీ చేస్తే సరిపోతుంది. ఈ గుర్రాలన్నీ ఒక ఆర్డర్లో వెళ్తే కనుక ట్రెక్కింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మేము ఒక 4 కిలోమీటర్స్ వచ్చేసరికి వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది. క్లైమేట్ చినుకులు కనిపిస్తుంది కదా, సో లైట్గా అయితే పడుతుంది ప్రస్తుతం. వర్షం పడితే కనుక ఇదంతా కూడా స్కిడ్ అయిపోద్ది. గుర్రం పడిపోయింది ఇక్కడ. అక్కడ గుర్రం అయితే ఆల్మోస్ట్ చచ్చిపోయింది. ఇంకా అంత కష్టంగా దాంట్లో అయితే హింస పెట్టి మరి వెళ్తున్నారు. గుర్రాల మీద వెళ్ళడం కంటే వీటి మీద పల్లకి మీద వెళ్ళడం అయితే మీకు 100% రైట్. సో గుర్రాల మీద వెళ్ళడం ఏంటంటే ఇవి తట్టుకోలేవు మీ వెయిట్ని. సో ఏ క్షణంలో చచ్చిపోతే అన్నట్టుగా ఉన్నాయి. మనుషులు మనమే ఎక్కలేకపోతున్నాము. సో వాటి మీద ఒక్కొక్కరు 70 కేజీస్ 80 కేజీస్ కూర్చుని ఎలా ఎక్కుతారు అసలు? మీరు ఎక్కే ఉద్దేశం ఉంటే ఎక్కలేకపోతే కనుక ఇలా పల్లకి మీద ఎక్కండి, లేదంటే ఇలా మనుషుల మీద ఎక్కండి తప్ప గుర్రాల మీద మాత్రం అస్సలు ఎక్కొద్దు. అవి కూడా జీవులే కదా. దారి పొడుగుకి అయితే ఉంటారు గుర్రాలు అయితే ఉంటాయి. దారి పొడుగు ఉంటాయి, పిట్టు అయితే ఉంటుంది. పాలకి అయితే కొంచెం తక్కువ అయితే కనిపిస్తుంది. అది కింద నుంచి ఇంకా డైరెక్ట్గా మోసుకుని అయితే వెళ్ళిపోతున్నారు. పై వరకు, పై నుంచి కింద వరకు మోసుకెళ్ళిపోతున్నారు. కానీ గుర్రాలు బిట్టు మాత్రం ఖచ్చితంగా మీకు దారి పొడుక్కుంటే, ఎందుకంటే ఎవరైతే అలసిపోతారో వాళ్ళతో అయితే వీళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ దగ్గరికి వస్తారని వాళ్ళు తెలుసు కదా. రాగానే వీళ్ళు 4000 చెప్తారు. సో నార్మల్గా ఉండే వాళ్ళకి ఏంటంటే 2000 చెప్తారు. అదే డిఫరెన్స్. డిస్టెన్స్ని బట్టి అని కాదు, పర్సన్ బట్టి వీళ్ళు ప్రైజ్ అనేది చెప్తున్నారు. సో మనం ఇప్పుడు ఇలా నడుచుకుని ఆ బ్రిడ్జ్ మీద నడుచుకుని వెళ్ళి అలా పైకి అయితే ఎక్కాలా. సో పైకి వెళ్ళి ఇంకా పైకి అయితే చూసారా, మొత్తం అన్నీ దాటుకుని అయితే వెళ్ళాలా. సో గుర్రాలు చూసుకుంటే అటు సైడ్ నుంచి అలా అయితే వచ్చి మళ్ళీ అక్కడ కనెక్ట్ అవుతున్నాయి గుర్రాలు. ఇటు సైడ్ కొంచెం గుర్రాలు లేకుండా కొంచెం ఫ్రీగా అయితే ఉంది. సో అక్కడ ఎక్కే వరకు కూడా ఏమైనా ఇబ్బంది లేకుండా అయితే ఉంది. ఇప్పుడు ఆ రాళ్ళన్నీ తీసుకొచ్చి ఇక్కడ బ్రిడ్జ్ అయితే కడుతున్నారు కొత్తగా. ఆ బ్రిడ్జ్ చూసారు ఎంత డేంజర్ ఉందో, అందుకే బ్రిడ్జ్ అయితే కడుతున్నారు ఇప్పుడు. సో వాటర్ ఎక్కువ కనుక వస్తే కనుక సో బ్రిడ్జ్ నుంచి వెళ్ళడానికి అయితే లేదు, అంత డేంజర్ ఉంది అది. పై దాకా వచ్చేసాము ఆల్మోస్ట్. వర్షం అయితే పడుతుంది ప్రజెంట్. సో ఇప్పుడు అది ఆ రివర్ అయితే క్రాస్ చేసి వచ్చాం కదా. సో మేము ఇంకా పైకి అయితే నడవాల్సి ఉంటుంది. మేఘాలు అయితే దగ్గర నుంచి అయితే కనిపిస్తుంది మాకు పైకి ఎక్కి కొద్దీ. వర్షం అయితే గట్టిగానే పడేలా ఉంది. ఆల్మోస్ట్ మనం 70% అయితే రీచ్ అయిపోయాం. సో ఇంకా 30% అయితే బాకీ ఉంది. సో మనం ఎలా ఫైండ్ చేయాలంటే, సో ఇక్కడ మంచు అయితే ఉంది కదా చూసారా, పై నుంచి కింద వరకు మంచు ఎంత మంచు ఉందో, ఇదంతా మంచే. ఈ మంచు వచ్చిందంటే ఆల్మోస్ట్ మీకు ఇంకా 70% కంప్లీట్ అయిపోయినట్టే, ఇంకా 30% ఉన్నట్టు. చాలా చల్లగా అయితే ఉంది. చెమట అయితే బీభత్సంగా పడుతుంది. ఎండ పడుతుంది, వాన పడుతుంది, ఇలా చల్లగానే ఉంటుంది. వెదర్ అలా చేంజ్ అయిపోతూ ఉంటుంది ఎవ్రీ ప్లేస్కి మనం మారి కొద్దీ. అమ్మ ఎంత మంచి ఉందో చూడండి. బాబా చేతులు గడ్డగడుతుంది మంచికి. చూడండి ఐస్ ఎంత లైట్ వెయిట్గా ఉంది. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది. మన ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ అంత కాదు.
నోట్లోంచి అయితే పొగలైతే వస్తున్నాయి. అమ్మో, ఒక్కసారిగా క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు ఎవ్వరు కూడా కనిపించట్లేదు. చూడు అది అంత క్రాస్ అయితే వెళ్ళాలా. షార్ట్ కట్స్ రూట్స్ అనేవి చాలా అయితే ఉంటాయి. చూడు నువ్వు షార్ట్ కట్ రూట్లో అయితే వెళ్తున్నాము. ఈ రూట్ వల్ల వెళ్ళడం ఏంటంటే మనకు కొంచెం డిస్టెన్స్ అయితే తగ్గుతుంది. చూడండి మ్యాక్సిమం అందరూ కూడా షార్ట్ కట్ రూట్స్ యూజ్ చేస్తున్నారు. కానీ ఇవి కొంచెం రిస్కీ. ఇప్పుడు వర్షం పడి కొంచెం తడిగా ఉండడం వల్ల ఇవన్నీ కూడా కొంచెం స్కిడ్ అవుతాయి. చూడండి ఇతను ఎంత బ్యాగ్ మోసుకుని వెళ్తున్నాడు పైకి. ఇవన్నీ కూడా పైకి వెళ్ళి సేల్ చేస్తారు. చాలా ఎక్కువగా ఉంది. ఇది ఇందాక మీద ఎక్కువ, మనం ఇందాక చూసింది ఇంకా తక్కువ, ఇది ఇంకా చాలా ఎక్కువ. అబ్బా ఇది మాత్రం స్కిడ్ అవుతుంది. వర్షం వచ్చినా ఎలా మంచు పడినా ఈ రోడ్డు అయితే చాలా చెత్తగా అయితే ఉంటుంది. అంతా కూడా స్కిడ్ అవుతుంది. చాలా చూసుకున్నాడు అలా. చూడండి ఎలా కరుగుతుందో వాటర్. అమ్మో, ఏమాత్రం జారినా ఇలా వచ్చేది మంచు మొత్తం. ఇలా జారిందంటే చాలా ఇలా వచ్చేది మంచు అంతానే. దారిలో ఏంటంటే గుర్రాలకి ఈ విధంగా వాటర్ పెట్టడానికి పైప్ కనెక్షన్ ద్వారా అయితే కట్టారు. సో గుర్రాలన్నీ తీసుకొచ్చి ఇలా వాటర్ అయితే పెట్టి మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నారు. చూడండి అవుతా అవుతుందా, ఫ్రెష్ వాటర్ ఇది. మేఘాలు మాత్రం పెద్ద పీక్స్లో కనిపిస్తుంది మేఘాలు. పైకి వెళ్ళి కొద్దీ చాలా థ్రిల్లింగ్ ఉంది. పైన ఇంకా వెదర్ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియదు, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అయితే మాత్రం వేరే లెవెల్. అక్కడ కొండపైన చూడండి ఎవరో గడ్డి తీసుకుని అయితే కిందకైతే వస్తున్నారు. అమ్మో, అంత కొండ ఎక్కడానికి ఎంత కష్టాలు పడుతుంటే ఆ కొండ మీద నుంచి మళ్ళీ గడ్డి తీసుకుని కిందకైతే వస్తున్నారు వాళ్ళు. కనిపిస్తుంది కదా అది నార్మల్ రూటు. సో మేము ఇంకొక షార్ట్ కట్ అయితే తీసుకోబోతున్నాం. ఈ షార్ట్ కట్ వచ్చేసి డౌన్ దిగి మళ్ళీ అలా పైకి అయితే ఎక్కాల. చాలా టఫెస్ట్ టాస్క్. బట్ ఏంటంటే మాకు టైం తక్కువ ఉండడం వల్ల సో దానికంటే మనం దీన్ని కవర్ చేయడం అయితే బెస్ట్ కదా. దాటుకుని వచ్చాం ఇప్పుడు. సో ఈ రూట్లో వచ్చేసి మెయిన్ టాస్క్. ఇంకా ముందు అయితే ఇంకా పెద్ద టాస్క్ అయితే ఉంది. అమ్మా చూడండి మొత్తం అంతా కూడా ల్యాండ్ స్లైడ్ అయితే అయింది వర్షానికి. అమ్మో వీళ్ళు ఓపిక అయితే మెచ్చుకోవాలా. అంత పైనుంచి అయితే తీసుకొస్తున్నారు ఈ గడ్డి అంతాని. ఇందులో చూడండి ఎంత భయంకర ఉందో ట్రెక్. ఎక్కాల్సింది కూడా అలాగే ఉంది, ఎంత ఎక్కినా ఇంకా అలాగే ఉంది. ఫైనల్గా అయితే మనం రీచ్ అయిపోయాం ఆల్మోస్ట్. సో ఏంటంటే మళ్ళీ ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది. సో ఇదంతా బేస్ క్యాంప్. మనకైతే దర్శనం వచ్చేసి మనకి 10 to 11 మధ్యలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. మాకు ఈ టెంట్ వచ్చేసి 1000 అయితే పడింది. మేము నలుగురు ఉన్నాం కాబట్టి ఈచ్ పర్సన్కి మాకు 250 అయితే పడింది. ఇక్కడ మనకి 1000లోనే హీటర్ అయితే ఇచ్చారు. హీటర్ అయితే కొంచెం పర్లేదు, మరీ అంత హీట్ రాపోయినా కొంచెం పర్లేదు. మాకైతే చేతులు కాసుకోవడం బాగానే పనిచేసింది. ఇవన్నీ టెంట్సే. చూసుకుంటే మన పక్కన చూడ హెలికాప్టర్స్ అయితే వెళ్తున్నాయి. సో మనకేంటి హెలిప్యాడ్ పక్కనే లొకేషన్ అయితే చూడొచ్చు. పెద్ద పీక్స్ అయితే ఉంది లొకేషన్. సో మనమైతే స్టే చేసిన టెంట్ వచ్చేసి ఇదే. చాలా తక్కువ అని చెప్పొచ్చు. మనం చాలా అందరూ 500, 600 అంటున్నారు. మనకు 250, జస్ట్ 250లో హీటర్తో వచ్చింది మనకి. చేతులు గడ్డి కట్టేస్తున్నాయి. మేమున్న స్టేజ్ నుంచి టెంపుల్ వచ్చేసి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది. సో 1 కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది. చివరి నుంచి చివరి కూడా ఫుడ్ అవైలబుల్గా అవుతుంది. మనకి హెలిప్యాడ్ వచ్చేసి ఎక్కడ ఒకటి ఉంది. ఇక్కడ పైన చూడండి మేఘాలు కరెక్ట్గా ఆకొండ దగ్గర ఉన్నాయి మేఘాలు. ఇంకెక్కడా లేవు చుట్టుపక్కల ఎక్కడ. వేరే లెవెల్ వ్యూ ఇది. ఇంకో క్యాంపులో అయితే మేము టీ అయితే తాగుతున్నాము. పొగలకు ఎక్కేస్తుంది. టీ ప్రైస్ వచ్చేసి మనకి 30 రూపాయలు. ఇంకా ఇక్కడ బోర్డు అయితే చూసారా, ఇవి అవైలబుల్గా అయితే ఉన్నాయి మనకి.
మా దర్శనం టైం వచ్చేసి 10కి అయితే ఉంది. సో 10-11 మధ్యలోని. సో ప్రజెంట్ ఏంటంటే మనం ఇప్పుడు 7 అయితే అయింది. సో అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్ అయితే చూడాలి కదా. చూసి లైన్లో నుంచోవాలంటే నుంచుని చూద్దాం ఎలా ఉందో, క్రౌడ్ ఎంత ఉందో. చేతులు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి, మొత్తం అంతలాగా ఉంది. ఎందుకంటే మనం గంగోత్రిలో కూడా వెళ్ళాం కానీ ఇంత దగ్గరికి అయితే వెళ్ళలేదు కదా. సో ఇక్కడంతే వేరే వ్యవస్థగా ఉంది. సో గంగోత్రి యమునోత్రి కూడా సేమ్, కానీ ఇక్కడైతే వేరే లెవెల్. ఇంకా అక్కడ మనకి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి వాటర్కి. నెక్స్ట్ లెవెల్ వ్యూ. ఆ ఫ్లాగ్ అలా ఎగురుతుంటే 4 వైపులా ఎగురుతుంది, మొత్తం 4 వైపులా ఎగురుతుంది, రొటేట్ అవుతుంది అలా ఫ్లాగ్. సో ఎయిర్ ఎటు వస్తుంటే అటు, కింద నుంచి వస్తుంటే కిందకి చూస్తుండే. బ్యాక్ సైడ్ అయితే మేఘాలు పాడులో ఉంది వ్యూ అయితే. ఇవన్నీ కూడా హోటల్సే. ఒక్కోటి 10,000 to 15,000, 20,000, 30,000 ఉంటుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పటికైతే అయింది దర్శనం. క్రౌడ్ అంతా మొత్తం చూసారు కదా, వీళ్ళందరూ మార్నింగ్ నుంచి ఉంది క్రౌడ్ అంతా కూడా. ఎంత బీభత్సంగా ఉంది. ఒక్క నిమిషంలో మొత్తం రిలాక్సేషన్ అయిపోయింది. దేవుని దర్శించుకోగానే మొత్తం మనసంతా ప్రశాంతంగా నిండిపోయింది. వాటర్ అయితే ఇస్తారు కదా, చిన్న చిన్న బాటిల్ అయితే నింపుకుంటారు. అక్కడ పైన అయితే కొండ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకి మందాకిని నది అయితే ప్రవహిస్తుంది కదా. మనం వచ్చినప్పుడు ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాం కదా. సో 2013లోని ఆ నది పొంగిపోయి మొత్తం ల్యాండ్ స్లైడ్ అయ్యి మొత్తం ఈ గుడి మొత్తం ముంచేసింది. సో అప్పుడు ఈ గుడిని ప్రొటెక్ట్ చేసింది. అక్కడ కనిపిస్తుంది కదా ఒక శిల, ఆ శిల మొత్తం గుడి మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసింది. సో ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు వాటర్ అనేది మళ్ళించడానికి అక్కడైతే డ్యామ్లో అయితే కడుతున్నారు నదిని చేంజ్ చేయడానికి. అయితే ఇదే ఆదిగురు శంకరాచార్యుల వారి మఠము. తన 32వ ఏట ఇక్కడే కేదార్నాథ్లో సమాధిగా పొందారని చెప్పి పురాణాల ద్వారా అయితే మనకు తెలుస్తుంది. ఆయన కేదార్నాథ్ యొక్క పునర్నిర్మాణంలో ఎంతగానో ఆయన కృషి అయితే చేశారని, అందువలన ఇక్కడ ఆయన్ని చాలా పవిత్రంగా అయితే భావిస్తూ ఉంటారు. హిందూ దేవాలయాల కోసం ఆయన ఎంతగానో కృషి అయితే చేశారు. మనకి కేదార్నాథ్ రక్షకుడైన కాలభైరవ స్వామి మందిరానికి సో మనం ఈ రూట్లో అయితే వెళ్ళాలా. ఈ మందాకిని నదిని అక్కడ డ్యామ్గా నిర్మించి 2గా అయితే విభజించారు. సో కొంచెం నది అయితే ఇటువైపు వస్తుంది, సగం నది అటువైపు వెళ్తుంది. ఎందుకంటే నది ఒక్కసారిగా పోర్ట్ వెళ్తే కనుక ప్రమాదం అయితే పొంచి ఉందని చెప్పేసి దీన్ని 2గా అయితే విడదీశారు ఇలాగా.